థర్డ్ టెస్ట్ మ్యాచ్లో డే 1లో వరుణదేవుడు అల్లకల్లోలం చేసి పడేశాడు. అది ఎంతలా అంటే కేవలం ఈరోజు 13.2 ఓవర్స్ మాత్రమే మ్యాచ్ జరిగింది. అలానే రానున్న 4 రోజులు చూసుకున్నా కూడా వెదర్ ఫోర్కాస్ట్ అయితే వర్షం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. ఇది బహుశా కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆస్ట్రేలియన్ వెదర్ రిపోర్టర్ వాళ్ళు ఆన్ ద టాప్ ఉంటారని చాలా ఏళ్ళగా వింటున్నాం. అది జరుగుతుంది కూడా. ఈవెన్ ఈ రోజు మన కామెంటేటర్ అయిన ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు ఆస్ట్రేలియన్ వెదర్ రిపోర్టర్స్ గురించి. వాళ్ళు 1992లో అనుకుంటా వాళ్ళు మిట్ట మధ్యాహ్నం వచ్చి వాన పడుతుంది కరెక్ట్ 2:24 అని చెబితే అందరూ అంత సన్నీగా ఉంది వాన పడదేమో అనుకున్నారు. కానీ కరెక్ట్ 2:24 వర్షం బీభత్సంగా పడిందండి. కాబట్టి ఆస్ట్రేలియన్ వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు ఆన్ ద టాప్ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ రానున్న 5 రోజులు కూడా ఇలానే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పడం అయితే చెప్పారు. ఇక ఇండియా ముందుగా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. బహుశా వెదర్ ఫోర్కాస్ట్ వల్లనే తీసుకున్నట్లుంది, ఎందుకంటే ఫోర్కాస్ట్ కండిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బాల్ ఇన్ ద ఎయిర్ చాలా స్వింగ్ అవుతుందని అనుకున్నారు. అయ్యింది కూడా. బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మన ఇండియన్ అయితే 2 చేంజెస్. ఒకటైతే అశ్విన్ ప్లేస్ లో రవీంద్ర జడేజాని తీసుకొచ్చారు, మరియు ఇంకో హర్షిత్ రాణా ప్లేస్ లో ఆకాష్ దీప్ ని తెచ్చారు. ఇవి 2 బ్రిలియంట్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆకాష్ దీప్ లెఫ్ట్ హ్యాండర్లకు చాలా బాగా వేస్తారు. ఈవెన్ మనం ఫస్ట్ మ్యాచ్ నుంచి చూసినా కూడా వాళ్ళు అక్కడో ఇక్కడో కమ్బ్యాక్ చేశారంటే మ్యాచ్ లో వాళ్ళ లెఫ్ట్ హ్యాండర్స్ వల్లనే. అది కూడా మెయిన్లీ ఓపెనింగ్ ఉస్మాన్ ఖవాజా గత 2 మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు, కానీ ఈ మ్యాచ్ చూస్తే బ్రిలియంట్ గా ఆడుతున్నాడు. ఉస్మాన్ ఖవాజా మరియు ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ స్టార్క్ మరియు మన టైల్లో హేజల్వుడ్ కూడా చాలా డెడ్లీ డేంజరస్ గా ఆడుతున్నాడు. ఈ 4 వికెట్లకు మన ఆకాష్ దీప్ చాలా పర్ఫెక్ట్ సమాధానం ఇస్తాడని నాకు అనిపిస్తుంది. అలానే రవీంద్ర జడేజా చాలా మంచి బౌలింగ్ వేస్తాడు. ఈ కండిషన్స్ లోని టీమ్ మేనేజ్మెంట్ కనిపించినట్లుంది. ఈవెన్ అంత స్టార్ట్స్ కూడా చెబుతుంది, ఎందుకంటే రవీంద్ర జడేజా అందరు స్పిన్నర్స్ లాగా ఎయిర్ ఫ్లైట్ ఇయ్యాడు, క్విక్ త్రూ ద ఎయిర్ వేస్తాడు. కాబట్టి ఆ కొంచెం ఫాస్ట్ బౌలర్లకు దొరికే హెల్ప్ స్పిన్నర్ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రవీంద్ర జడేజాని తీసుకురావడం మంచి ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండర్ కూడా చాలా మంచిగా వేయగలడు. ఇక ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే యాజ్ యూజువల్ హేజల్వుడ్ ఫిట్ కావడంతో వాళ్ళు బౌలర్ ని డ్రాప్ చేసి హేజల్వుడ్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇక మ్యాచ్ స్టార్ట్ అయిన ఇనిషియల్ స్పెల్ అయితే జస్ప్రీత్ బుమ్రా కొంచెం తడబడ్డారు. ఈవెన్ సిరాజ్ కూడా మంచి లైనర్ లెంత్ అయితే పెద్దగా కనిపించలేదు, న్యూ బాల్ ని పెద్దగా ఉపయోగించలేదు. అటువైపు వాళ్ళ బ్యాటింగ్ స్కిల్స్ చూసా అలానే ఉన్నాయి. మెయిన్లీ మెక్స్విన్ అయితే అతడికి హోమ్ గ్రౌండ్ అట, అతడైతే అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ ఏ బాల్ వచ్చినా కూడా కళ్ళు మూసుకొని వదిలేస్తూనే ఉన్నాడు. ఈవెన్ అది ఆడడానికి ట్రై కూడా చేయలేదు. అది ఎంతలా అంటే అతడు ఆడిన 33 బాళ్ళలో కేవలం 4 రన్లు కొట్టాడు. ఎంత పేషెన్స్ ఉందో తనలో మనకు అర్థమవుతుంది. ఈవెన్ గేమ్ చూసినట్లయితే ఏకంగా 13వ ఓవర్ వరకు కొనసాగింది. ఈ టైంలో కూడా మెక్స్విని ఒక 4 కూడా కొట్టలేదంటే అతని పేషెన్స్ ఆన్ ద టాప్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియన్ పిచ్చెస్ లాంటి పిచ్చెస్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి పిచ్చెస్లో బౌన్స్ మరియు స్వింగ్ నెగోషియేట్ చాలా బై లీవింగ్ ద బాల్, ఎందుకంటే బాల్ని లీవ్ చేస్తేనే ఈ 2 కోల్పోతుంది బాల్. లేదంటే బాల్ని నేను ఆడుతా నేను కొడతా అంటే ఏదో ఒక బాల్ క్యాచ్ చేసి వెళ్ళిపోతావు. లైక్ వీరేందర్ సెహ్వాగ్ లాగా నీకు గట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ గో ఫర్. అలానే ఉస్మాన్ ఖవాజా కూడా చాలా బాగా ఆడాడు. అతడికి ఎన్ని వీక్నెసెస్ కనుక్కొని మన ఇండియన్స్ దానిపైన చాలా వరకు వర్కౌట్ చేసి మంచిగా వేసినా కూడా దాన్ని అతడు ఈజీగా నెగోషియేట్ చేశాడు ఈ రోజు మ్యాచ్ లో. మెయిన్లీ అరౌండ్ ద స్టంప్స్ వచ్చి అవుట్ స్వింగర్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఆడి అవుట్ అయిన 3 innings లో అలానే అవుట్ అయ్యాడు. ఆ ప్లాన్ ని ఈ రోజు అయితే చాలా ఈజీగా నెగోషియేట్ చేసి పడేశాడు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్లీ ఆకాష్ దీప్ అయితే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అందించాడు. అతడు వేసిన 3.2 ఓవర్స్ లో 2 మెయిడిన్లు చేసి కేవలం 2 రన్లు మాత్రమే ఇచ్చాడు. అతని బౌలింగ్ లెన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎలా అంటే లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినట్లయితే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా, సిరాజ్ మరియు హర్షిత్ రాణా అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్స్ వేసి వాళ్ళు లీవ్ చేయడానికి అవకాశాలు ఇచ్చారు. కానీ వేరే ఆకాష్ దీప్ విషయానికి వస్తే అసలు అతడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ లీవ్ చేయడానికి ఛాన్సెస్ ఇవ్వడం లేదు. అతడు వేసిన ప్రతి బాల్ స్టంప్స్ పైన పెడుతున్నాడు, చాలా క్రిటికల్ గా ఆడిస్తున్నాడు బ్యాటర్ ని, లేదంటే 2 full వేస్తున్నాడు. అది కూడా చాలా మంచి లెంత్ ఈ పిచ్చెస్. బహుశా బెంచ్ పైన కూర్చొని ఇవన్నీ బాగా పరిశీలించినట్లున్నాడు. నాకు ఛాన్స్ వస్తే ఇవన్నీ తప్పులు చేయకూడదు అనుకున్నాడేమో, కానీ ఆ కంకణం కట్టుకొని అంత అద్భుతంగా బౌలింగ్ వేశాడు ఆకాష్ దీప్ అయితే మన ఇండియన్ తరపున. ఇంకా మహమ్మద్ సిరాజ్ అయితే పర్లేదు, కొంచెం హాఫ్ కార్డర్ లో కనపడ్డాడు. కానీ ఉస్మాన్ ఖవాజా అయితే చాలా ట్రబుల్ చేశాడు సెకండ్ స్పెల్. ఈ జరిగిన 13 ఓవర్ల గేమ్ లోనే దాదాపు 2 రైన్ బ్రేక్స్ రావడం, ఈ మ్యాచ్ లో డే 1 స్టంప్స్ వేసేసారు. ఇక రేపు అయితే మన ఇండియా చాలా ప్రీ ప్లానెడ్ గా వచ్చి చాలా వర్కౌట్స్ చేసి బిహైండ్ ద స్క్రీన్ అవి చాలా ఎగ్జిక్యూట్ చేసే విషయాల్లో
ప్లాన్లలో చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే రేపు కూడా చాలా రైన్ బ్రేక్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి డెఫినెట్లీ మన ఇండియన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వెంటనే వికెట్లు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేలా లేదంటే ఈ మ్యాచ్ మనం కోల్పోతాం మరియు WTC ఫైనల్స్ కూడా కోల్పోయినట్టే. అఫ్ కోర్స్ ఒక ఛాన్స్ అయితే ఉంటుంది, అది చాలా డివైడ్ అయ్యి సిచ్యువేషన్స్ లాగా ఉంటుంది. లైక్ ఆ తర్వాత ఆడబోయే 2 మ్యాచెస్ అయితే పీగ మీద కత్తి పెట్టినట్లు డెఫినెట్లీ గెలిచి తీరాల్సిందే. ఆ సిచ్యువేషన్ రాకూడదంటే ఈ మ్యాచ్ అట్లీస్ట్ డ్రా అన్న చేసుకోవాలి, లేదంటే మ్యాచ్ గెలవాలి. యాజ్ పర్ పిచ్ చూసినట్లయితే ఇది డ్రా చేసుకునే పిచ్ లాగా అయితే అసలే కనపడడం లేదు. రీసెంట్గా అదే పిచ్ పైన ఒక డొమెస్టిక్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో కేవలం 2.5 రోజులు మ్యాచ్ మొత్తం కంప్లీట్ చేసేసారంట. కాబట్టి మన ఇండియన్స్ కూడా చాలా ఫోకస్డ్గా ఉండి బిహైండ్ ద వరకు చాలా చేసి ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. బిహైండ్ ద వరకు చాలా వరకు చేస్తే ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన ఇండియన్స్ ఎటువంటి ప్లాన్లో వస్తారో రేపు అనేది చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.